నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ప్రధాని మోడీ. మోడీ పర్యటన సిపిఎం నాయకుల అక్రమ అరెస్ట్ దుర్మార్గమని పేర్కొన్న సిపిఎం నేతలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం. నేడు ప్రపంచ అనస్థీషియా దినోత్సవం. అనస్థీషియా వైద్యులకు సత్కారం. నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా నేడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని స్వామివారి సేవలో తరించారు. నంది మండపం సర్కిల్ నుండి గంగాధర మండపం వరకు మార్గమంతా దాదాపు 8,000 మంది శివ సేవకులు కాషాయ వస్త్రధారణలో నిలబడి హరహర మహాదేవ అంటూ ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు విభూతి కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. అనంతరం మొదట ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం, అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూల విరాట్ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మహామంగళ హారతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేశారు. తదుపరి నందీశ్వర దర్శనం చేసి అర్చకులచే స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత ప్రధానమంత్రి శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రమునకు ఖడ్గములతో కుంకుమార్చన నిర్వహించి షోడశోపచార పూజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా, జిల్లా ఎస్పీ సునీల్ శరాన్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అడిషనల్ ఐజీ ఆర్కే రవికృష్ణ, పోలీసు ఉన్నతాధికారి అద్రా సింగ్ రాణా, ఆలయ ఈవో శ్రీనివాసులు తదితర అధికారులు ప్రధానమంత్రిని అనుసరించి పాల్గొన్నారు. जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला। రాష్ట్ర అభివృద్ధికి నిధులు అడిగితే అక్రమ అరెస్ట్ల. సిగ్గుచేటని మోడీ పర్యటనలో సిపిఎం నాయకుల అక్రమ అరెస్టు సరైంది కాదని సిపిఎం నేతలు నాగరాజు, లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల కాలంలో 4 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ ఏ మాత్రం రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అప్పులలో కూరుకుపోయేలాగున చేశారని విమర్శించారు. అమరావతికి నీళ్లు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకొని మరోసారి 11,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి అది అప్పు రూపంలో ఇస్తామని రాష్ట్రాన్ని అప్పులో కూరుకుపోయేలాగా రాష్ట్ర ప్రజలను వంచే నరేంద్ర మోడీకి నంద్యాల, కర్నూలు జిల్లాల పర్యటనలు చేయడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని, విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సిపిఎం కర్నూలు, నంద్యాల జిల్లాల నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పేర్కొన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో బీజేపీ ప్రతిపక్ష హోదాలో 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము, విభజన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి నేటికి 11 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా, పోలవరంకు నిధులు కేటాయించకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని
కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతిని ఇస్తామని, ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని చెప్పిన విభజన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో కూరుకుపోయేలాగున మోడీ మరోసారి మోసం చేసేందుకు రాష్ట్ర ప్రజలను వంచే కార్యక్రమంలో భాగంగా నంద్యాల, కర్నూలు జిల్లాకు రావడం సరైంది కాదని అన్నారు. విభజన హామీలను అమలు చేయాలని, ప్రధాని నుండి స్పష్టమైన వైఖరి తెలుసుకోవాలని అడిగేందుకు వెళ్తారని అనుమానంతో పోలీసులు సిపిఎం నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రానికి నయవంచన చేసినటువంటి మోడీ పర్యటనను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈరోజు మోడీ పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం వామపక్ష పార్టీ నాయకులందరినీ అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, రాయలసీమ ప్రజల్ని ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకోకుండా నయవంచన చేసేటటువంటి వ్యక్తిని ప్రశ్నించుకోకుండా, ప్రశ్నించే వారిని ముందస్తు అరెస్టుల పేరు మీద సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా సెక్రటరీ గౌల్ దేశాయిని, సాయిబాబాను వీళ్ళందరినీ కూడా అరెస్టు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో అర్థం కావాలి. ఇచ్చే వాగ్దానాలన్నీ కూడా ఒట్టి వాగ్దానాలు తప్ప అవేమి అమలయ్యే వాగ్దానాలు కాదు. అమరావతి నిర్మాణం సందర్భంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం అద్భుతంగా చేయబోతున్నాం, కేంద్ర ప్రభుత్వం బాగా సహకరిస్తుందని చెప్పి ఆ రోజు ఆర్భాటంగా అమరావతి ప్రారంభోత్సవానికి మోడీ పిలిచారు. ఆ రోజు ఇచ్చింది ఏమి? కుండ నీళ్లు, మట్టి తప్ప ఏమీ లేదు. ఆ తర్వాత ప్రత్యేకంగా అమరావతి రాజధానికి కూడా ఏం చేయలేకపోయాడు. ఇదే చంద్రబాబు నాయుడు కుండ మట్టి నీళ్లు తప్ప ఏమీ లేదని చెప్పి 2019 ఎన్నికల్లో తీవ్ర విమర్శలు చేశావు. మళ్ళీ ఈరోజు ఉచిత వాగ్దానాలకు మోడీకి పర్యటనకు ఎందుకు ఇంత చేస్తా ఉన్నాం అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చి మరీ విద్యా సంస్థల బస్సులన్నింటినీ స్వాధీనం చేసుకొని వాటన్నిటిని ఇబ్బంది పెట్టే పద్ధతిలో చేయాల్సిన పని ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యల మీద విద్యా సంస్థలకు వెళ్తే విద్యా సంస్థల జోలికి పోకూడదు, విద్యా సంస్థల గేట్లోకి కూడా అనుమతి ఇవ్వకూడదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఒక ప్రభుత్వ కార్యక్రమం పేరు మీద కూటమి రాజకీయ పార్టీల సభను మీరు ప్రభుత్వ పరంగా అడ్డం పెట్టుకునే పద్ధతుల్లో సభను నడిపిస్తూ ఉన్నారు. ఈ సభకు మన కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూలు, కాలేజీ బస్సులన్నింటినీ కూడా బలవంతంగా యాజమాన్యాన్ని నొప్పించి ఈరోజు ఆ బస్సులన్నీ తీసుకుపోయి 2 రోజుల పాటు జిల్లాలో విద్యా సంస్థలను మూతవేయడానికి ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. రాష్ట్రానికి నరేంద్ర మోడీ రావడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గత 11 సంవత్సరాల కాలంలో 4 సార్లు రావడం జరిగింది. కానీ రాష్ట్రానికి ఏమాత్రము అభివృద్ధి కోసము నిధులు కేటాయించలేదు. ముఖ్యంగా అమరావతికి నిధులు ఇస్తాడేమో అని చెప్పేసి ఆశగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే నీరు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. మరొకసారి పర్యటన అదే అమరావతి ప్రారంభోత్సవానికి పిలిస్తే 9,000 కోట్లు ఇస్తున్నాము, అది కూడా అప్పుగా ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడము రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ సందర్భంగా కర్నూలుకు, నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చి పెద్ద గ్రాండ్ సక్సెస్ గా ఏర్పాటు చేస్తున్నాము, సభను దేశంలోనే గర్వించదగ్గ చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏం సాధించి మన రాష్ట్రానికి కానీ, మన జిల్లా నంద్యాల జిల్లాకు కానీ, కర్నూలు జిల్లాకు కానీ ప్రధానమంత్రి నిధులు కేటాయిస్తున్నాడో చెప్పాలి. అదేవిధంగా పెట్టేటువంటి సభ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ అంటున్నారు. జిఎస్టీ ఎవరు తెచ్చింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా. ప్రజల నుండి ప్రతి నెల 1,00,000 కోట్లకు పైగా వసూలు చేసి దాదాపు 8 సంవత్సరాల నుంచి 100 లక్షల కోట్లకు పైగా ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు కేవలం 48,000 కోట్లు తగ్గించినాము.
చాలా ప్రజలకు ఉపయోగం చేసినాము, ప్రతి ఇంట్లో నెలకు 15,000 రూపాయలు మిగిలే విధంగా చేసినామని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తున్నారు. నిజంగా ప్రతి నెల 15,000 రూపాయలు గత 8 సంవత్సరాల నుంచి దోచుకున్నది అంగీకరించినట్టే కదా. ఈ విధంగా రాష్ట్ర ప్రజలను దోచుకొని అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే సందర్భంగా కేవలం అంగు ఆర్పాటాల కోసం వచ్చి నయవంచన చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ ఉపయోగం లేనిది. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు వస్తున్నారో తెలియజేసుకోవాలా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వస్తున్నారని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా విద్యాశాఖకు పూర్తిగా సెలవులు ఇవ్వడము, బస్సులన్నీ కూడా పూర్తిగా ప్రజలకు లేకుండా చేయడం అనేటువంటి జరుగుతుంది. నిజంగా విద్యాశాఖ బస్సులకు సంబంధించి ఏ ప్రైవేట్ బస్సు అయినా కానీ ఎక్కడైనా కానీ పరిధి దాటి వెళ్తే రవాణా అధికారులు 30 కిలోమీటర్లు దాటితే రవాణా అధికారులు సీజ్ చేసి బస్సును లోపల వేయడం జరుగుతుంది. ఆ స్కూల్ పైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ అధికారులు కూడా ఎక్కువ మందిని మేము ఎక్కించుకోము, ఆ విధంగా ఎక్కించుకోవడం వలన మాకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి ప్రజలను ఎక్కడికక్కడ కూడా ఎక్కించుకోకుండా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి. ఇన్ని అవాంతరాలు ప్రజలకే పెడుతున్నారు, కానీ నరేంద్ర మోడీ గారి సభకు ఎంతమందినే తరలించండి అని చెప్పేసి ఈరోజు ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. నిజంగా ఇది ఏదో గొప్ప మన రాష్ట్రానికి, మన నంద్యాల జిల్లాకు, కర్నూలు జిల్లాకు నిధులు ఇస్తున్నాడు, పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాడు, ఏదో ఉపయోగం ఉందని చెప్పేసేటువంటి ఆలోచన ఏ ఒక్కరికి లేదు. అటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి పోరాటం చేస్తామనేటువంటి నాయకులను ఈరోజు ఇంటి దగ్గరనే అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. నిన్న నంద్యాలలో జరిగినటువంటి పర్యటన కూడా మేము గో బ్యాక్ నరేంద్ర మోడీ గారు, నంద్యాల జిల్లాలో మీరు పర్యటిస్తున్నారు, నంద్యాల జిల్లాకు సిద్ధేశ్వర మలుగు నిర్మాణం చేపట్టండి, శ్రీశైలంకు రైల్వే లైన్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తే పోలీసులు కూడా ఎక్కడికెక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అడుగుతున్నటువంటి వాళ్ళను, అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్న వాళ్ళను అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం కేవలం అంగు ఆర్పాటాలకు తప్ప ఏమాత్రము కార్మికుల పక్షాన లేదు. నిజంగా కార్మికుల అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో కేవలం కార్మికులను ఎక్కడెక్కడ ఎవరిని తొలగించాలా, మా అనుమాయులను ఎక్కడ ఎక్కించాలనేటువంటి ఆలోచన చేశారు. ముఖ్యంగా నంద్యాల పట్టణంలో కూడా ఆర్పీలను, వివోఏలను, అంగన్వాడీలను, ఆశాలను ఏ విధంగా తొలగించాలి, వాళ్ళ ప్లేస్లను మా కుటుంబస్తులను, మా అనుమాయులను లక్షలు ఇప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళే ఈరోజు ఒక్కొక్కరు 3-4 బస్సులకు ప్రజలను తరలించి సభను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికైనా కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఏ ఒక్క కార్మికులను, స్కీమ్ వర్కర్లను కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. గురువారం ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన స్థానిక ఎస్ఆర్బీసీ కాలనీ సమీపంలో ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్ కు నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో నెల రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు సుదర్శనం శెట్టి, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి ఆహారం దొరకదు అన్న పరిస్థితి పూర్తిగా పోవాలన్నారు. ఆహారం వృధా చేయరాదనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని, ప్రజలకు సరిపడా ఆహార ఉత్పత్తి కోసం స్వయం సమృద్ధి సాధించే దశకు ప్రపంచమంతా చేరుకోవాలన్నదే ప్రపంచ ఆహార దినోత్సవం ప్రధాన ఆశయమన్నారు. పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకులు అబ్రహాం కుటుంబం హెచ్ఐవి బాలల సంరక్షణ కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ సహదేవుడు, ఆత్మకూరు సుదర్శనం శెట్టిలతో పాటు నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, కోశాధికారి అమితల జనార్దన్, ఆత్మకూరు రవి, లయన్స్ క్లబ్ సభ్యులు వాసు, లైఫ్ పరివర్తన కేంద్రం నిర్వాహకులు అబ్రహాం లింకన్, కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాలలు పాల్గొన్నారు. ఈరోజు మన మధ్యలో ఆహార దినోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పరివర్తన లైఫ్ సెంటర్ అనేది ముందుగా నిరీక్షణ అనే ఒక ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ చేశాం. ఇక్కడ బైర్మల్ స్ట్రీట్లో ఆనంద్ ల్యాబ్ దగ్గర హెచ్ఐవి బాధితులకి మొదటిగా ప్రతి నెల కొన్ని సింప్టమాటిక్ మందులు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ రేషన్ అవి సార్ ఆధ్వర్యం, డాక్టర్ రవికృష్ణ సార్ ఆధ్వర్యంలో కూడా ఇచ్చుకుంటూ 2000 సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఇవ్వడమే కాదు, ప్రోత్సహిస్తూ వచ్చారు. అక్కడ నుంచి చాలా ప్లేసెస్లో మారిన కూడా, కొత్తపల్లిలో ఉన్నాము, జ్ఞానాపురంలో ఉన్నాము,
తర్వాత వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఉన్న కూడా ఎప్పుడు కూడా లయన్స్ క్లబ్ ప్రతి నెల పిల్లలకు అవసరమైన పౌష్టికాహార పంపిణీ అయితేనేమి, పౌడర్స్ అయితేనేమి, నిత్యావసర సరుకులు అయితేనేమి, తర్వాత చాలాసార్లు బియ్యము, కందిపప్పు కూడా బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. మరి గత 10-15 సంవత్సరాలుగా ప్రతి నెల పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్నటువంటి బాధిత పిల్లలందరికీ కూడా వారికి అవసరమైన అవసరాలు ఎప్పుడు అడిగినా కూడా లయన్స్ క్లబ్ తరఫున, తర్వాత సార్ వాళ్ళ ఫ్రెండ్స్ తరఫున కూడా చేయడం జరుగుతుంది. ఆహార దినోత్సవం ప్రపంచమంతా కూడా ఈ ఆహారం గురించి, అంటే ఆకలితో ఎవరు కూడా బాధపడకుండా ఉండాలనే ఉద్దేశం ఒకటి. అదేవిధంగా ఆహారం అనేది వృధా చేయడం కూడా మనం చూస్తుంటాం కొన్ని చోట్ల. ఈ రెండు నివారించడం, ప్రజలందరికీ అవసరమైనటువంటి ఆహారాన్ని అన్ని దేశాల్లో ఉత్పత్తి చేయడం, దానికి ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి అనే దానికోసం ఒకసారి అందరూ ఆలోచించుకోవాలనే ఉద్దేశంతో ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి ఆహారం, నీరు, నిద్ర, తర్వాత ఉండడానికి ఒక షెల్టర్, ఈ 4 అవసరం. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ఇవి అవసరం. కానీ సమాజంలో ఒక ముద్ర వేయబడిన మీలాంటి వాళ్లకు మిగతా వాళ్ళు ఎవరు ఇలాంటి సహాయాన్ని అందించడానికి ముందుకు రారు. కానీ అబ్రహం గారు ఇంతమంది పిల్లలను సేకరించి ఒక చక్కటి ఆవాసాన్ని, తర్వాత సమాజంలో ఉండే అనేక సంస్థల ద్వారా మీకు సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అందించడానికి వారు ప్రయత్నిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, మీరు కూడా ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకున్నా, వేరే వాళ్ళతో కలిసి భోంచేసినా, ఏ ఇతర రకమైన ద్వారా ఈ HIV ఒకరి నుంచి ఒకరికి రాదు. మీ రక్తం ఇంకొకరికి ఎక్కిస్తే కానీ, మీకు వేసిన సూది ఇంకొకరికి వేస్తే కానీ, లేదా భార్యాభర్తల సంబంధంగా కానీ HIV వస్తుంది. కాబట్టి ఈ ప్రచారంలో మీరు HIVని గురించి మిగతా వాళ్ళకు కూడా దీన్ని సమాచారాన్ని అందించి వాళ్ళు భయపడకుండా, ఎందుకంటే మీరు కలిసి చదువుతారు, చాలామందితో కలిసి ఆడుకుంటారు, వీటన్నిటి సందర్భంగా ఇంకొకరికి రాదు అన్నది మీరు అవగాహన కలిగిస్తే మీరు కూడా సమాజంలో ఇతర వ్యక్తులతో పాటు వాళ్ళల్లో ఒకరిగా కలిసిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రచారం చేయవలసిందిగా అబ్రహం గారిని కోరుతూ, ఇటువంటి అనేక సందర్భాల్లో మేము అజెంబే తరఫున, లయన్స్ క్లబ్ తరఫున, ఇతర సంస్థల ద్వారా మీకు అవసరమైన వస్తువులను అందించడానికి ఎప్పటికీ మీతో పాటు సహకరిస్తామని మనవి చేస్తున్నాం. అక్టోబర్ 16 ప్రపంచ అనస్థీషియా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక కళారాధన కార్యాలయంలో నంద్యాల మొట్టమొదటి అనస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ రవికృష్ణను జిల్లా భాషోపాధ్యాయుల సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కన్నయ్య, హుస్సేన్ మియా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అవ్వారి శేషపని, ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి అన్యం శ్రీనివాసరెడ్డి, భాషోపాధ్యాయుల సంస్థ జిల్లా అధ్యక్షులు కన్నయ్య, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 1992లో నంద్యాలకు మొట్టమొదటి అనస్థీషియా వైద్య నిపుణులుగా వచ్చిన డాక్టర్ రవికృష్ణ గత 33 సంవత్సరాలుగా విశిష్ట అనస్థీషియా వైద్య సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా భాషోపాధ్యాయుల సంస్థ ప్రతినిధులు దామోదర్ విశ్వనాథరెడ్డి, సుధాకర్ గౌడ్, లింగమయ్య, ముస్తఫా, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. శస్త్రచికిత్స చేసి మత్తు డాక్టర్గా మరి రోగుల్ని కాపాడేటువంటి డాక్టర్ గారు, అదేవిధంగా సాహితీ శస్త్రచికిత్స చేసి సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపేందుకు కృషి చేసినటువంటి సార్ గారికి అనస్థీషియా డే సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్ గారి మీద చిరు పద్యమాల. జనని సుబ్బలక్ష్మమ్మ సౌజన్యమూర్తి, కవి విమర్శక మేధావి వెలుంగు, నాన్న రామకృష్ణయ్య నీకు నడక నేర్ప, పాడి విలువల చిన్ననాడి పట్టువడగా, అశ్వ రవికృష్ణ ముందున కరిగినావే, పొసక కర్నూలు రాకువుడ్డు కాకినాడలో ప్రైమరీ విద్య పరగ నేర్చి, నంద్యాల రామకృష్ణ పట్టణాలయమునందు హైస్కూలు శ్రవణంబున అభ్యసించి, కందన బోలున్ మెడికల్ కళాశాలలో MBBS విద్యను అభ్యసించి, అచటనే డిప్లొమాయో అనస్థీషియా విద్యలో
లోతులన్ వేగనేర్చి పుష్పమునకు సువాసనముల్ పుట్టినంత జగములన్ విరజిమ్మిన ఛాయ నిజము చదువులల్లా ఉన్నత స్థానంబు నిలిచి పేర్గన్న రవికృష్ణ నీకు శుభము. 1846వ సంవత్సరంలో అమెరికా మసాచ్యుసెట్స్ అనే నగరంలో మార్టన్ అనే మహాశయుడు వైద్యుడు మొట్టమొదటిసారిగా అనస్థీషియా ఇచ్చి గొంతుకు ఒక శస్త్రచికిత్స నిర్వహించిన అక్టోబర్ 16వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇది అనస్థీషియా దినోత్సవం అంటే అనస్థీషియా అనే వైద్య రంగం ప్రత్యేకంగా శస్త్రచికిత్సలు పురోభివృద్ధికి దోహదం చేసింది. రోగికి నొప్పి తెలియకుండా చేయడంతో మెదడు ఆపరేషన్లు కానీ, గుండె ఆపరేషన్లు, ఊపిరితిత్తుల ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు ఇవన్నీ జరగడానికి మూల కారణం అనస్థీషియా రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో అనస్థీషియా వైద్యులు పాత్ర ఈరోజు వైద్య రంగ పురోగతిలో కీలకంగా మారింది. అదేవిధంగా క్రిటికల్ కేర్ అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించే ఐసీయూల్లో కూడా అనస్థీషియా వైద్యులే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నేను నంద్యాలలో 1992లో అనస్థీషియా పూర్తి చేసుకొని నంద్యాలకి రావడం జరిగింది. గత 33 సంవత్సరాలుగా నంద్యాలలో అనస్థీషియా వైద్యునిగా సేవలు అందిస్తూ వస్తున్నాము. నంద్యాలలో మొట్టమొదటి అనస్థీషియా వైద్యునిగా నేను రావడం జరిగింది. గతంలో కర్నూలు నుండి శస్త్రచికిత్సలకి అందించడానికి అనస్థీషియా వైద్యులు కర్నూలు నుండి వచ్చేవారు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ శస్త్రచికిత్సల రంగం కూడా అభివృద్ధి చెందడానికి ఒక రకంగా నేను పరోక్షంగా దోహదం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రధాని మోడీ. మోడీ పర్యటన సిపిఎం నాయకుల అక్రమ అరెస్ట్ దుర్మార్గమని పేర్కొన్న సిపిఎం నేతలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం. నేడు ప్రపంచ అనస్థీషియా దినోత్సవం. అనస్థీషియా వైద్యులకు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.